ఓకేనా? నా పేరు మున్నా, ఏఐఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే యువతను మోసపూరిత వాగ్దానం చేసి అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అయితే ఏకంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ రోజు దాకా దాన్ని ఊసే ఎత్తకుండా నరేంద్ర మోడీ, అంతేకాకుండా యువత పైన వేరే దుష్ప్రచారం చేసే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఈరోజు అధికారంలో వచ్చి ఉన్నాడు. నరేంద్ర మోడీ పరిస్థితి ఎట్టుందంటే ఒక రేడియో ప్రధానమంత్రి లాగా, అంటే ఆయన చెప్పింది వేరే వాళ్ళు వినాలా కానీ మన్ కీ బాత్ అనేది ఆయన వేరే వాళ్ళు చెప్పింది ఆయన తీసుకోడు. ఏ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేడు. అసలు పబ్లిక్ ముఖం చూపించే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లేడు. ఎందుకంటే ఈరోజు యువత ఎదుర్కొన్న సమస్యల పైన నీట్ ఎగ్జామ్స్ 89 సార్లు లీక్ అయినాయి, దానిపైన ప్రశ్నించమని చెప్పి అడిగితే యువతను అనేక విధంగా లాఠీచార్జ్ చేసి ఢిల్లీలో ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిజం చేయలేదు. అచ్చదీన్ నాయకే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పాడు. ఈరోజు సత్యదీన్ వచ్చేదాకా పట్టించుకునే దాఖలాలు లేవు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారైతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మేము వస్తే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం, నిరుద్యోగ భూతి ఇస్తామని చెప్పి నారా లోకేష్ పాదయాత్రలో చెప్పారు. వాలంటీర్లకి 10,000 గౌరవవేతనం ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్. ఈ రోజు వీళ్ళు పెద్ద మనిషి పండుగలు చేసుకుంటున్నారు కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని 100 రోజుల పండుగ పుష్పవతి పండుగలు చేసుకుంటున్నారు. అదేమంటే మేము దేశ అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు తీసుకోవడానికి మేము ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఫ్లైటు, నారా లోకేష్ ఒక ఫ్లైటు, పవన్ కళ్యాణ్. ఈ ఫ్లైట్లకు అయ్యే ఖర్చు, అదే పెద్ద మనిషి పండుగలు అయ్యే ఖర్చులు ఇవన్నీ యువతని పెట్టుకుంటే నిరుద్యోగ భూతి ఇస్తే యువతకు ఎంతో మేలవుద్ది. ఎందుకంటే ఈరోజు కోచింగ్ సెంటర్ల వద్ద ఎప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా, ఏ జాబులు వస్తాయని చెప్పి యువత చూసుకుని ఉంటే యువతని పట్టించుకోని పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఈరోజు పెట్టి అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని 1వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునిచ్చాం. నరేంద్ర మోడీ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పినట్టు యువత తయారవుతుందని చెప్పి మీరు కానీ మీ పద్ధతిని మార్చుకోకుండా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 11,693 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 6,100 పోస్టులు ఇచ్చారు. 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే 6,500 ఇచ్చి మెగా డిఎస్సీ ఇచ్చేసారు. దాంట్లో కూడా పేపర్ లీకేజ్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతమైన ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.